రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చర్యలు మహానాడు విజయవంతం కావడం చూసి ఓర్వలేక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డీఎస్పీపై అసత్యారోపణ చేస్తున్నారని మంత్రి కోల్లు రవీంద్ర విమర్శించారు. ఒంగోలులో 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల సన్మాన కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహానాడు కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభించిందని మంత్రి తెలిపారు. సుమారు 24 లక్షల మంది కార్యకర్తలు నాయకులు హైబ్రిడ్ విధానంలో పాల్గొని 21 కీలక తీర్మానాలకు మద్దతు తెలిపారని పేర్కొన్నారు. మహానాడుకు ప్రజల నుంచి వచ్చిన ఆదరణ, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేకనే జగన్ విమర్శలు చేస్తున్నారని అన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుండడమే ప్రతిపక్షాలకు అసహనంగా మారిందన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదని, నిరుద్యోగ యువతను పూర్తిగా నిరసపరిచారని మంత్రి ఆరోపించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీ మేరకు 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందని తెలిపారు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ప్రక్రియను అడ్డుకునేందుకు అనేక కోర్టు కేసులు పెట్టినా ప్రభుత్వం వెనుకడుగు వేయకుండా నియామకాలు పూర్తి చేస్తుందన్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది యువతకు కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని పేర్కొన్నారు. జగన్ పాలనలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలు బయటపడుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించేందుకే డీఎస్సీ అంశాన్ని తెరపెక్కిస్తున్నారని మంత్రి కొల్లు విమర్శించారు. కొంతమంది అటు కొంతమంది ఇటు. పులి వెనకాల మీరే ముందు బాలాజీ గారు కొంచెం అక్కడే సార్ అక్కడే జగన్ వెనక పెట్టి అధ్యక్ష సత్య ఉంటూ అధ్యక్ష వెనక పెట్టి మేనేజర్ బాలాజీ గారు అందరూ ఫ్రేమ్ లో ఉండండి. రామాకండి ఇటు అలా ఒక్క నిమిషం ఆగండి మేడం సైడ్ కొనండి సార్ జరగండి సార్ మీరు కూడా సైడ్ ఉండి మహానాడు కనీ విని జరగని రీతిలో ఇవాళ అద్భుతంగా జరిగింది. ఎక్కడ కూడా మనం చూడాలి. దగ్గర 24 లక్షల మంది కార్యకర్తలు, నాయకులు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా లైవ్లో ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు వీక్షిస్తమే కాకుండా ఆ తీర్మానాలను అన్నిటి కూడా వాళ్ళు బలపరుస్తూ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా ఈరోజు ఏ రాజకీయ పార్టీ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి ఇంత పెద్ద ఎత్తున స్పందన, దాదాపు 21 తీర్మానాల్ని చర్చించడం జరిగింది ఈ మహానాడు ద్వారా. ఇవాళ ఇంత చక్కగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని చూసి తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన, ఒక క్రిమినల్ మైండ్ ఉన్నటువంటి వ్యక్తి ఎలా వ్యవహరిస్తాడనే దానికి మొన్న మేము సమావేశాలు జరుపుతూ ఈ సమావేశాలు ఏదో అభినందన సభలో కాదు, లేకపోతే వేరే ఉత్సవాలు కాదు.
ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఈ మహానాడు ద్వారా తెలుగు జాతికి, తెలుగు ప్రజలకి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారికి ఒక దిశ నిర్దేశించే కార్యక్రమాలను మాత్రమే ఈ మహానాడులో చర్చించుకోవడం జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేక ఆయన మాట్లాడినటువంటి మాటలు డిఎస్సి, మెగా డిఎస్సి గురించి అసలు మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా? మెగా డిఎస్సి 5 సంవత్సరాలు నేను వచ్చిన వెంటనే చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఒక్క సంవత్సరం కూడా మెగా డిఎస్సి అనేది, అసలు డిఎస్సి అనేది కండక్ట్ చేయకుండా ఇవాళ ప్రభుత్వం, ముఖ్యంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు చాలా పారదర్శకంగా ఏదైతే డిఎస్సిలో భర్తీ చేయాల్సినటువంటి 16,000 దగ్గర 16,000 పైన 300 చిల్లర భర్తీ చేయాలని చెప్పి మొత్తం కూడా నోటిఫికేషన్ ఇచ్చి ఒక సిస్టమ్ ప్రకారంగా చేస్తే 200 పైన వాటి మీద కోర్టులో కూడా వేస్తే అవన్నీ కూడా నివృత్తి చేసి ఇవాళ కండక్ట్ చేసి వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకున్నారు. దగ్గర 1 ఇయర్ దగ్గర వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటే ఇవాళ ఒక లేనిపోయినటువంటి కార్యక్రమాలు చేయడం చాలా దురదృష్టకరం. ఇది ఒక జగన్మోహన్ రెడ్డి యొక్క క్రిమినల్ ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి, అవినీతి బయటకు వస్తూ ఉంది. ఒక్కొక్కసారి ఒక మాట మాట్లాడతాడు. మరి ఆ రోజున లిక్కర్ స్కామ్ వచ్చినప్పుడు ఒక సబ్జెక్ట్ తీసుకొస్తాడు. మొన్న అమరావతి గురించి మాట్లాడితే మావిగాని తీసుకొస్తాడు. మరి నిన్న ఏదైతే మహానాడు జరుగుతూ ఉంటే వాళ్ళ పిఏ భాగవతం బయటకు వస్తుంది కాబట్టి డిఎస్సి బయటకు తీసుకొస్తాం. 100 కోట్లు ఒక పిఏకి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక పిఏకే 100 కోట్లు వస్తే ఆ పిఏగా పెట్టుకున్నటువంటి వ్యక్తికి ఎన్ని వేల కోట్లు వచ్చినాయో ఇవాళ మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తానే ఉన్నాం. ఆనాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, తండ్రి అధికారం ద్వారా లక్షల కోట్లు దోచుకుని మరి జైలు జీవులు అనుభవించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రజలు కూడా మనం గమనించాలి. ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యే కూడా ఇవాళ చూస్తున్నాం వాళ్ళ యొక్క కబ్జా భాగవతం అంతా కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అవినీతి పార్టీ, అవినీతి దోపిడీలతో ఉన్నటువంటి ఒక క్రిమినల్ నైజం ఉన్నటువంటి వ్యక్తి తల్లికి, చెల్లికి ఇవాళ చూసాం ఎలా చేశాడు. మహిళలంటే నాకు గౌరవం లేదు. ఇవాళ మేము 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించాలంటే దాని గురించి మాట్లాడు. తల్లికి చెల్లికి కూడి పెట్టినాడు. అతను ఇంకా ఆడబిడ్డలకి రాష్ట్రంలో గౌరవించగల ఒకసారి ఇవన్నీ కూడా గమనించాలా. అలాగే ఇవాళ అన్ని వర్గాలకి, ఇవాళ రైతాంగానికి ఎక్కడ కష్టం వస్తే, ఇబ్బంది వస్తే, గత సంవత్సరం కూడా ఇక్కడ పొగాకుకు సంబంధించి ఇబ్బంది వస్తే ఆ రోజు సహకరించాం. ఈ సంవత్సరం కూడా ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పడం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి పొగాకు సమస్యని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దాన్ని ఎలా పరిష్కారం చేయాలో చేస్తుంది. అదే కాకుండా బ్యాన్ పీరియడ్, మొన్న నెల్లూరులో సమస్య వచ్చింది, తమిళనాడు బోట్లు వచ్చినాయి, ఇక్కడికి వచ్చి ఫిషింగ్ చేసి ఇబ్బంది పడుతున్నాయి అంటే ఇమీడియట్గా బోట్లు దింపించి స్పీడ్ బోట్స్ పెట్టించి దానికి రక్షణగా వాళ్ళకి అండగా నిలబడ్డాం. అదే కాకుండా బ్యాన్ పీరియడ్ డబ్బులు ఇవాళ 1,30,000 మందికి దగ్గర 260 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో వేసి, ఏదైతే బ్యాన్ పీరియడ్లో వాళ్ళకి 20,000 రూపాయలు, 10,000 ఉన్నదాన్ని 20,000 పెంచి వాళ్ళు అందిస్తున్నటువంటి ప్రభుత్వం మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం. ఇదే కాదు, అన్ని వర్గాలకి ఇవాళ ఈ ప్రభుత్వం అటు పెన్షన్లు కానీ 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే ఇస్తున్నాం. మరి ఆడబిడ్డలకి ఇవాళ ఏదైతే తల్లికి వందనం ఇస్తా ఉన్నాం, ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ కూడా ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ చూసుకుంటే తట్టుకోలేక ఈ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కుట్రలు చేస్తూ ఉన్నాడు. ఎవరైనా చేసినా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకుంటాం. ఇదే పారదర్శకం ముందుకెళ్తాం.